वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. ఎంత ఎంత పదవులు ఉన్నా చక్రవర్తి తానయ్యున్నా, చావు దప్పబోదన్న పరమహంసకైనా. ఎంత ఎంత పదవులు ఉన్నా చక్రవర్తి తానయ్యున్నా, చావు దప్పబోదన్న పరమహంసకైనా. ఈ వన్యల చిన్నెల కన్నా పరమేశుని కృపయే మిన్నా, అది మనకు లేకున్నా బ్రతుకంత సున్నా. మళ్ళీ త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. ఎందుకొరకు జన్మించామో, ఏమి చేసి కనుమోస్తామో, ఇకనైనా మేలుకో నిజమేదో తెలుసుకో. ఎందుకొరకు జన్మించామో, ఏమి చేసి కనుమోస్తామో, ఇకనైనా మేలుకో నిజమేదో తెలుసుకో. బంధువులందరూ ఉన్నా నీ వెంట రారు ఒకరన్నా, బంధువులందరూ ఉన్నా నీ వెంట రారు ఒకరన్నా. మిగిలేది నీ కర్మ ఫలమేనన్నా. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. గొప్ప కులము వారమంచు హెచ్చు తగ్గులున్నాయనుచు, సాటి మనిషిని ఇలలో కించబరపబోకన్నా. గొప్ప కులము వారమంచు హెచ్చు తగ్గులున్నాయనుచు, సాటి మనిషిని ఇలలో కించబరచబోకన్నా. మట్టి కుండ ఈ దేహం విడిచిపెట్టు సందేహం, మట్టి కుండ ఈ దేహం విడిచిపెట్టు సందేహం. అందరిలో మెదిలేది పరమాత్మ ఒక్కడే. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికా చ. జ్ఞానప్రవాహ విమలాదిగంగా సాకాశికాం నిజబోధరూపా. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సాకాశికాహం నిజబోధరూపా. యస్యాం విదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సాకాశికా అహం నిజబోధరూపా.
యస్యాం ఇదం, ఇదం అనగా ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి జగత్తు యొక్క విషయాన్ని ఇదం అనే పదంతో వాడతారు. ఇదం అనే పదం అన్ని చోట్ల ఈ పదం వాడబడుతూ ఉంటుంది. ఇదం తుదే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షస్య అశుభాత్. ఇదం అనేటువంటిది ఈ యొక్క కంటి ముందు ఉన్నటువంటి జగత్స్వరూపాన్ని బోధించేటువంటి యొక్క విధానము. ఇదం ఇది కల్పితం ఇంద్రజాలం, కల్పితం ఇది మహేంద్రజాలమై ఉన్నటువంటిది. చరాచరం భాతి మనోవిలాసం, ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి వ్యావహారిక జగత్తు కానీ ప్రాతిభాషిక జగత్తు కానీ ఈ రెండూ కూడా మనోవిలాసం, మనస్సు యొక్క విలాసము. సమిష్టి మనస్సు బ్రహ్మ, ఈశ్వరుని యందు ఉన్నటువంటి మాయా ఉపాధి కలిగి ఉన్న ఈశ్వరుని యందు ఉన్నటువంటి మనస్సు, అది కూడా మహేంద్రజాలముగా నిర్మాణం చేసే విధానము. జీవుని యందు అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుని యందు ఉన్నటువంటి మనస్సు కూడా, ఇది కూడా మనోవిలాసం అనగా మరి మహేంద్రజాల విధానముగా నిర్మాణం చేస్తున్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారముగా జీవుడు మరి ఈ నామరూపాత్మిక జగత్ అనేటువంటి విలాసములలో పూర్తిగా మునిగిపోయి తన జీవితాన్ని మరి వృధా చేసుకుని మృత్యుగుహలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఏ జీవితమైతే పరమార్థం కోసంగా వచ్చిందో, బ్రహ్మతత్వావలోకనం చేసే ఉద్దేశంతో వచ్చిందో, మోక్షధామాన్ని చేరుకునే ఉద్దేశంతో వచ్చిందో, మనందరం కూడా సామాన్యంగా లోకంలో అందరూ కూడా వచ్చిన మానవ జన్మ యొక్క ఇలువై ఉన్నటువంటి పారమార్థిక అంశమును పూర్తిగా విడనాడి ఈ మనో సంబంధమై ఉన్నటువంటి విలాసాలలోనే మనం చాలా సమయాన్ని గడిపేసుకుంటూ ఉన్నాము. ఈ మాయా నాటకములో గడిపేసుకుంటూ ఉన్నాము. ఈ మనో సంబంధ విలాసాలలో మునిగిపోయి జనులందరూ కూడా మరి ఆ జీవితాలను ఆ ప్రకారం గడిపేసుకుంటూ ఉన్నారు. అందుచేత ఇక్కడ శంకరాచార్యుల వారు ఇది మహేంద్రజాలము, ఇంద్రజాలము అంతా మాయ. మహేంద్రజాలం అంటే మాయ, అప్పటికప్పుడు కల్పింపబడుతుంది, మరో క్షణములో దాని ఉనికి లేకుండా పోతుంది. దాన్ని మాయా అన్నారు. మాయామేయ జగంబు నిత్యమని సంభావించు, మాయామేయ జగంబు, జగత్తంతా కూడా మాయా అన్నారు, అనగా మాయా కార్యము అన్నారు. యా ఏది మా వాస్తవం కాదో దానినే మాయా అని చెప్పని అన్నారు. పరిణామశీలమైపోయేటువంటిది జగత్తంతా కూడా, అనుక్షణం మారిపోయేదిగా ఉన్నటువంటి జగత్తు ఏది కూడా వాస్తవం కాదు. మన కంటి ముందే మొత్తం కదిలిపోతూ ఉన్నాయి. చివరికి వాటి యొక్క ఉనికి లేకుండా కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి లేని వాటిని కాలం కల్పిస్తుంది, కొంతకాలం నడిపిస్తుంది, చివరికి తనలో కలిపేసుకుంటుంది. ఇది జరుగుతున్నటువంటి కాల మహిమగా, కాల విలాసముగా కదిలిపోయే విధానం. కాబట్టి మరి చూసినట్లయితే మరి విజ్ఞులై ఉన్నటువంటి వారు, తత్వజ్ఞులై ఉన్నటువంటి వారు, వివేకం కలిగి ఉన్నటువంటి వారు ఈ మనోవిలాసాలకు లోను కాకుండా, మాయా నాటకాలకు లోను కాకుండా తమ తమ జీవితాలని భద్రపరుచుకునే విధానముగా వారు నివృత్తి మార్గంలో పయనిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఉన్నటువంటి యొక్క ఆశ్రయం నివృత్తి మార్గము, హంస యొక్క ఆశ్రయం. అన్ని సమయములలో కూడా వాళ్ళు ఏమరపాటు చెందకుండా మరి ఆ యోగమునందే వాళ్ళు ఉన్నటువంటి విధానము. మహాత్ములు చెప్పేటువంటి మాట, ఈ మనస్సు యొక్క గారడికి లోబడకుండా, లోను కాకుండా మరి మన లక్ష్యమై ఉన్నటువంటి మోక్ష సంబంధ అంశాన్ని శ్రద్ధగా ఆచరించాల్సి ఉంటుంది. కనుక ఏమరపాటు చెందకూడదు అంటారు. ఏమరపాటు లేకుండా జాగ్రత్త కలిగి, ఎల్లప్పుడూ మెలకువగలిగి, ఉత్తిష్టత జాగృత ప్రాప్యవరాన్ నిబోధత కఠోపనిషత్తు
మేలుకొనుమా మూఢ జీవా ఎన్ని జన్మములాయనో గద నీ స్వరూపము మరుగుపరచు అవిద్యయనియడి నిద్ర నుండి మేలుకొనుమా. ఇది మహాత్ములు పాడేటువంటి మేలుకొలుపు. మనం భగవంతులకు పాడుతుంటాం మేలుకొలుపుని. భగవంతునికి జోలపాటలు, భగవంతునికి మేలుకొలుపులు పాడే విధానం మనం చేస్తూ ఉంటాము. మహాత్ములందరూ కూడా అయ్యా భగవంతుడు ఎప్పుడు కూడా మేలుకునే ఉన్నాడు, జాగ్రత్త వహించే ఉన్నాడు, నిద్రపోయేది నువ్వయ్యా, నువ్వు లెగవాల్సి ఉంటుంది. అజ్ఞానమని నిద్రపోతున్నటువంటి వాడివి నీవు. జ్ఞాన సూర్యోదయములో అజ్ఞాన తిమిరము విరిసిపోవును, దైవతత్వము బోధపరతును పావనత్వము సంధిలంగా మేలుకొనుమా మూఢ జీవా. ఇది స్థూల సూక్ష్మకారణంబులు ఎరుకయునులయమైన తదుపరి ఉండు నిర్మల స్థితిని బ్రహ్మంబనియు తెలియని నిదుర నుండి మేలుకొనుమా. అందుచేత మానవుడు మనోసంబంధ విలాస గారడీలో మునిగిపోయి తానెవరో తెలియకుండా ఉన్నటువంటి అజ్ఞాన కోపములో పడిపోయి ఉన్నటువంటి విధానము. అన్యదా గృహణత స్వప్న నిద్రాతత్వం అజానత విపర్యాసే తయో క్షీణే తురియం పదమశ్నుతే. గౌడపదాచార్యుల వారు మాండుక్యమునకు కారికలు రాస్తూ చెప్తున్నటువంటి మాట. అన్యదా గృహణత స్వప్న నిద్రాతత్వం అజానత. కనుక అందరూ కూడా నిద్రలో మునిగి ఉన్నారు అన్నాడు. నిద్రా తత్వం అజానత. తత్వం అంటే యథార్థము. యథార్థమును తెలియకుండా ఉన్నంతకాలము నిద్రే. మనం నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళముగా చెప్పారు. అన్యదా గృహణత స్వప్న. నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళమై కూడా స్వప్నాలని గాంచుతూ ఉన్నామట. తానెవరో తెలియకుండా ఉండటం నిద్ర అన్నారు. అలా నిద్రలో ఉన్నటువంటి వారై తనకంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క వస్తువులు నావిగా భావించుకోవటాన్ని స్వప్నము అన్నారు. కాబట్టి నిద్రపోయేది ఒక అంశమైతే ఆ నిద్రలో కలలు గనే విధానముగా ఉన్నటువంటిది నీకంటే అన్యముగా ఉన్న అనాత్మ వస్తువులే నేననే భావనగా భావించడమే స్వప్నము అని చెప్పనన్నారు. తయోః క్షీణే. ఈ నిద్రా సంబంధమై ఉన్న వృత్తి కానీ అన్యద గృహణత నీకంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క భ్రాంతి పదార్థాలని, మిథ్యా పదార్థాలని నీవు నేనుగా భావించుకునే స్వప్నములుగా ఉన్నాం కాబట్టి తయోహో ఈ రెండు కూడా పోవాలని చెప్పన్నట్లయితే తురియం పదమశ్నుతే. తురియం అనగా నాలుగవ అనుభవం తురియము అన్నారు. అనగా మహాకారణ స్థలమే తురియం. మహాకారణములో హంస యొక్క ఆశ్రయములో ఉండటమే తురియము. నాలుగవ అంశము తురియము అంటారు. ఎప్పుడైతే మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోతాయో దానిని తురియ అతీతము అనే మాట వాడారు. మనస్సు శ్వాస రెండు కలిసి ఉన్నంత వరకు, కలిసి ప్రయాణం చేసే వరకు దాన్ని తురియము అంటారు. రెండు కలిసి ఉండాలి. మనస్సు ఇంద్రియాలు కలిసి ఉంటే దాన్ని జాగ్రత్త అంటారు. మనస్సు వాసనలు కలిసి ఉంటే దాన్ని స్వప్నము అంటారు. మనస్సు అజ్ఞానము ఈ రెండు కలిసి ఉంటే సుషుప్తి అని చెప్పని అంటారు. మనస్సు శ్వాస రెండు కలిసి ఉంటే తురియము. నాలుగవ తురియం నాలుగవ అర్థం. కాబట్టి ఇట్లాగా మనస్సు అనేది ఎప్పుడూ కూడా ఇంద్రియాలతోనో సూక్ష్మ దేహములో ఉన్న సంస్కారములతోనో లేదా మూలా విద్యగా ఉన్నటువంటి అజ్ఞానముతోనో వాటితో సంబంధం పడుతుందే కానీ ఏనాడు కూడా శ్వాసతో సంబంధం అనేటువంటిది ఉండదు. అది తురియం పదమశ్నుతే తయోః క్షీణే అన్నాడు గౌడపదాచార్యుల వారు.
తయోహ అంటే ఆ రెండు. ఏ రెండు? అన్యదా గృహణత స్వప్న నిద్రాతత్వం అజానత. తన యొక్క వాస్తవ స్వరూపము తెలియకుండా ఉన్నటువంటి యొక్క నిద్ర, అలా అజ్ఞాన నిద్రలో ఉన్నటువంటి వాడే అనాత్మ వస్తువులే నేననేటువంటి భావనగా తలంచటం స్వప్నం. ఈ రెండు ఎప్పుడు పోతాయి? తురీయం పదమస్నుతే, తురీయ పదములో చేరినప్పుడు, 4వ పాదములో చేరినప్పుడు. అకార పాదం, ఒకార పాదం, మకార పాదం, అర్ధమాత్ర పాదం. కనుక ఈ ప్రకారముగా మనస్సు అనేది శ్వాసతో సంబంధం ఉన్నంత వరకు తురీయమే. ఆ సుషుమ్నాలో శ్వాస ఆగిపోయేదాకా ఆ మనస్సు అనేది శ్వాసతో ఉంటుంది కాబట్టి దాన్ని తురీయము అని చెప్పనంటారు. దీన్నే జాగ్రత్తలోని జాగ్రత్త అన్నారు. జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురీయము. అది మనకి కైవల్య నవనీతంలో వస్తాయి మాటలు. కైవల్య నవనీతం అనే గ్రంథములో మహానుభావుడు చెప్పిన మాటలు ఈ జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నం, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురీయం. అదనమాట జాగ్రత్తలో జాగ్రత్త అని చెప్పనంటే మన గురుదేవులు ఏ యొక్క మార్గం తెలియజేశాడో ఆ సోహమునందు నిశ్చలముగా ఏమరపాటు లేకుండా ఉండటాన్ని జాగ్రత్తలో జాగ్రత్త. అది ఏమరపాటే ఉండకూడదు, రెండో వైపుకు చూడకూడదు, శ్వాస వంకే చూస్తూ ఉండాలి. ఈ ప్రకారముగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నటువంటి అంశాన్ని జాగ్రత్తలోని జాగ్రత్త అన్నారు. ఏమాత్రం ఏమరపాటు పొందావు అని చెప్పనంటే జాగ్రత్తలో స్వప్నం వస్తుంది. స్వప్నము అంటే కల్పనా సంబంధమై ఉన్న ఆలోచనలు. కనుక ఆలోచనల్లో మునిగిపోయావు. ధ్యానం అనే విధానంగా కూర్చున్నావు, పద్మాసనం వేశావు, చిన్నముద్ర దాల్చావు, దర్భశాప, జింక శర్మము, తెల్ల వస్త్రము మొదలైనటువంటి యొక్క ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశాలన్నీ చేకూర్చుకున్నావు. మరి ఈ విధముగా ధ్యానం అనే విధానంలో కూర్చున్నావు. మరి ఆ ధ్యానములో ఉన్నటువంటి విధానములో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఆ జాగ్రత్త అనే దాంట్లో స్వప్నాలలో మునిగిపోయావు అంటే ఆలోచనలతో మునిగిపోవటం, దాన్ని జాగ్రత్తలో స్వప్నము అన్నారు. ఇక జాగ్రత్తలో సుషుప్తి అని చెప్పానంటే కొంతమంది ఆ ధ్యానంలోనే నిద్రపోతూ ఉంటారు. ధ్యానంలో కూర్చునే ఉన్నాడు, బాసపట్లేసి కూర్చున్నాడు, అంతే ధ్యాన భంగిమలోనే ఉన్నాడు, కానీ నిద్రపోతూ ఉన్న విధానంలో మునిగిపోయాడు. దాన్ని జాగ్రత్తలో సుషుప్తి అన్నారు. ఇక జాగ్రత్తలో తురీయము అంటే ఎప్పుడైతే ఆ మనస్సు అనేది శ్వాస వెంబటే ఉంటుందో ఆ ఉన్నప్పుడు మరి ఆ శ్వాస మనస్సు రెండు కూడా నిశ్చలమై ఆ విధంగా తగ్గి మరి సుషుమ్న ద్వారము దాకా ప్రయాణం చేసేటువంటి అంశం ఏదైతే ఉన్నదో దానిని జాగ్రత్తలో తురీయము అని చెప్పిన అన్నారు. జాగ్రత్తలో తురీయాతీతం. ఆ మనస్సు శ్వాస రెండు సుషుమ్న ద్వారములో ప్రవేశించి మరి ఆ సుషుమ్న యాత్ర, అంతర్యాగ యాత్ర, జ్ఞానయజ్ఞం అంతర్యాగములో ప్రయాణం చేసేదాన్ని తురీయాతీతము అన్నారు. ఇట్లా జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి అనే విధానాలలో కనీసం జాగ్రత్తలో జాగ్రత్తన్నా పాటించాలి. జాగ్రత్తలో జాగ్రత్త పాటిస్తే అది జాగ్రత్తలో తురీయం అనేది ఏర్పడుతుంది. జాగ్రత్తలో తురీయం అని చెప్పానంటే ఇక ఆ మనస్సు పూర్తిగా నిశ్చలమై శ్వాస కూడా తన గమనాన్ని తగ్గించుకుంటూ 10 అంగుళములుగా సంచరించేటువంటి శ్వాస మరి 2 అంగుళములు తగ్గించుకుంటూ 2, 4గా మరి 8గా 6గా 4గా ఇట్లా తగ్గుతూ చివరికి మరి ఆ సుషుమ్న ద్వారం వద్దకు పోతే దాన్ని జాగ్రత్తలో తురీయము అని అన్నారు. ఆ తర్వాత వచ్చే తురీయ అతీతము అన్నారు. ఇలాంటి అనుభవం ద్వారానే తయోహ క్షీణే. తయోహ అని చెప్పనంటే మరి ఆ యొక్క స్వరూపాన్ని మరుగుపరిచిన విధానము అంతరిస్తుంది. తర్వాత ఈ దేహాదులు నేను అనేటువంటి భావన కూడా పోతుంది. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటిది
మరి ఆ యొక్క నిద్రా సంబంధమై నిద్రానమై ఉన్నటువంటి యొక్క అంశాలు రెండు కూడా తొలగిపోతాయి స్వరూప భావాన్ని పొందినట్లయితే. కాబట్టి ఈ ప్రకారముగా అందరూ కూడా అజ్ఞానం అనేటువంటి తమస్సులో మునిగిపోయి నిద్రపోతున్నటువంటి అంశాన్ని మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. గౌడ పదాచార్యుల వారు బోధించారు, అన్నయ్య తీర్థస్వామి వారు బోధించారు, అట్లా భగవంతుడు కూడా బోధించాడు కృష్ణ పరమాత్మ గీతలో 2వ అధ్యాయంలో. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః అన్నారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి, సమస్త జీవులకు ఏది నిశా రాత్రో ఏమి అవి నిద్రపోతూ ఉన్నప్పుడు ఈ మహాత్ములందరూ కూడా మేలుకొని ఉంటారు అన్నారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగరిత్య సంయమి, ఆ సంయమేంద్రుడు జాగరెత్తి మేలుకొని ఉంటాడట. సమస్త జీవులు నిద్రపోయే సందర్భంలో వీళ్ళు మేలుకొని ఉంటారు అన్నాడు ఆ శ్లోకంలో. దీనికి గాంధీ మహాత్ముడు చెప్పిన మాట, తన గీతా భాష్యంలో గాంధీ రాస్తూ చెప్పిన మాట, అందరూ నిద్రపోయే సమయంలో మహాత్ములు మేలుగాంచి ఉంటామని చెప్పానంటే అది ప్రశాంత వాతావరణం కాబట్టి ఎలాంటి శబ్దములు ఉండవు గనుక ఆ రాత్రి సమయాన్ని, నిశ్శబ్ద వాతావరణ సమయాన్ని వీళ్ళు యోగముగా వాడుకుంటారు కాబట్టి వీళ్ళు మేలుకుని ఉంటారు అని ఒక సమన్వయ భావన చెప్పుకొచ్చాడు. అందువల్ల ఆ సమయంలో మరి అందరూ కూడా క్షీణించి ఉంటారు కనుక ఏ శబ్దములు ఉండవు కనుక నిశ్శబ్ద వాతావరణముగా ఉన్నటువంటి ఆ రాత్రి సమయాన్ని యోగులు తమ ధ్యానం కోసంగా మేలుకొని ఆ ధ్యానాన్ని శీలిస్తారు అని వారు చెప్పినటువంటి అంశము. అది కూడా ఒక సమన్వయ విధాయకముగా ఉన్నటువంటి భావనే. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్త్య సంయమి, కనుక సమస్త జీవులు నిద్రించే సమయంలో మహాత్ములు మేలుగాంచి ఉంటారు అని. తస్యాం యస్యాం జాగరతి భూతాని సా నిశా పశ్యతో మునే, అది సమస్త జీవులు మేలుగాంచి ఉన్నప్పుడు వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు అన్నాడు. ఇది ఒక వ్యతిరేక అన్వయములతో కూడి ఉన్నటువంటి శ్లోకం ఇది. ఏమి రాత్రిపూట సమస్త మానవాళి అంతా నిద్రిస్తుంది కాబట్టి ఆ సమయంలో మేలుకుని ఉన్నవాడు మరి సంయమేంద్రుడు, యోగులు అనేటువంటి మాట. ఏ సమయంలో సమస్త జీవులు మేలుగాంచి ఉంటాయో ఆ సమయంలో మహాత్ములు నిద్రపోతూ ఉంటారు అనేటువంటి ఒక వ్యతిరేక అన్వయములతో చేరి ఉన్నటువంటి భావాన్ని భగవంతుడు గీతలో బోధించాడు. దాంట్లో విశేషణాలు కూడా వాడాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అంటాడు. సంయమి అనేది మరి ఆ యొక్క మునిగా చెప్పేటువంటి అతనికి ఇది విశేషణం ఇది సంయమి. సంయమనము అంటే ఇంద్రియాలు విచ్చలవిడిగా పోకుండా వాటిని అరికట్టి తన యందే పెట్టుకున్నటువంటి విధానం కాబట్టి దానిని సంయమి అని చెప్పనన్నారు. తస్యాం సానిషా పశ్యతో మునేహే, మరొక విశేషణం కూడా మునేహే అనే పదం కూడా వాడాడు. సంయమి అనే పదం వాడాడు, తర్వాత మునేహే అనే పదం కూడా అక్కడ వాడాడు. మునేహే అంటే వాచం యమహ మునిహి, వాక్కు నియమించి ఎప్పుడూ కూడా మాటలు లేకుండా నిశ్శబ్దముగా అనగా మౌనముగా ఉండేటువంటి విధానం. ఈ వాగేంద్రియాన్ని ఆయన దగ్గర సంయమనం చేయటం కారణముగా చాలా సమయం మానవుని కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మనం చాలా సమయాన్ని ఈ వాక్కుకే గడిపేస్తూ ఉన్నాం. అనవసరంగా లేనిపోని వ్యాసంగాలు పెట్టుకొని అనవసరమైనటువంటి యొక్క విషయాలు పెట్టుకొని మనస్సుని పాడు చేసుకునే విధానంగా చేసుకుంటూ ఉన్నటువంటిది. కాబట్టి ధ్యానం చేసేటువంటి వారు మునేహే, ముని యొక్క స్థాయిలో ఉండాలి. మునులు అని చెప్పానంటే ఏదో జుట్టు పెంచుకోవటమో గడ్డాలు పెంచుకోవటమో అనేటువంటి యొక్క భావాలు కాదు. అది ఆ పద సంబంధ అర్థం చూసినట్లయితే వాచం యమహ మునిహి కాబట్టి ఆ వాక్కుని నియమించి తన అధ్యయనంలో పెట్టుకుని ఎక్కువ మాటలు లేకుండా సాధారణంగా ఈ ధ్యాన మార్గంలో గనక పోయినట్లయితే, ధ్యాన స్థితి ఏర్పడ్డట్లయితే
వాళ్ళల్లో చాలా వరకు నిశ్చల భావం వచ్చేస్తుంది, మాట్లాడాలన్న అపేక్ష ఉండదు. మనస్సు ధ్యానములో నిమగ్నమై ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందేదిగా, పరమాత్మ యొక్క ప్రశాంతతను పొందేదిగా ఎప్పుడైతే ఆ మనస్సుకు ఆ స్థితి ఏర్పడిందో ఈ మాటలు అనేవి కూడా సాధారణంగా తగ్గిపోతాయి. కనుక మనం నిగ్రహణ చేసి ఆపిన విధానం ఒక అంశమైతే, తనకు తానుగా ఈ మాటల నుంచి ఉపసంహరణ చేసుకుని వెనక్కి వచ్చేయటం అది ధ్యానానికి ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఆ ధ్యానం వాక్కుని నియంత్రణ చేస్తుంది. కాబట్టి వాళ్ళని మునులు అని చెప్పి అన్నారు. కనుక వారు ఎక్కువగా మాటలు పెట్టుకోరు, ఎక్కువ సమయం ధ్యానమునందే నిమగ్నమవుతారు. మాటలు పెట్టుకోవటం అంటే మనస్సులో ఎక్కువగా ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. మనస్సులో ఎక్కువగా ఆలోచనలు చేస్తేనే నీకు మాటలు అమితంగా వచ్చే విధానం ఉంటుందన్నమాట. కనుక వాళ్ళు ధ్యానం ద్వారా మనస్సుని నియంత్రణ చేశారు. కాబట్టి మనస్సులో ఆలోచనలు అనేవి లేకుండా చేయటం కారణముగా మాటలు కూడా తగ్గిపోతాయి. ధ్యానం యొక్క ఉద్దేశమే మనస్సులో సంకల్పాలు లేకుండా చేయటం. కనుక మనస్సులో సంకల్పములు తగవేసినప్పుడు, మనస్సులో సంకల్పాలు లేకుండా చేసినప్పుడు ఇక మాటలు కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదు. కనుక మూలములోనే దానిని పరిష్కరింపజేయడం జరిగింది. కాబట్టి ఇక కార్యరూపమై ఉన్నటువంటి యొక్క మాటలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళని మునేహే అని చెప్పని అన్నాడు. కాబట్టి ఆ శ్లోకంలో సంయమి అనే పదం ఒకటి వాడాడు. సంయమి అని చెప్పనంటే ఇంద్రియములను విచ్చలవిడిగా పోనివ్వకుండా వాటిని ఆపటమే సంయమి అనేటువంటి మాట. అనగా ఇంద్రియాలని విషయాల మీదగా పోకుండా వాట్లను నియంత్రణ చేసిన విధానంలోనేమో సంయమి అని చెప్పని. అయితే ఇక్కడ వాక్కుని నియంత్రణ చేసే విధానాన్ని మునేహే. ఎందుకంటే ఆయన గారి ధ్యానములో మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉండేట్లుగా చేశాడు. కాబట్టి ఇక వాక్కులు కూడా విస్తృత స్థాయిలో పోయే అవకాశం లేదు. గనక ఈ రెండు విశేషణములు చూసినట్లయితే అది జ్ఞానమునకు సంబంధించిన అంశముగా మనం ఈ శ్లోకాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. ఈ విశేషణాలను బట్టి సాధారణంగా వచ్చేటువంటి యొక్క భావం ఏంటంటే, రాత్రిపూట సామాన్య మానవులు నిద్రపోతారు, అప్పుడు వాళ్ళు మేలుకునే ఉంటారు. మరి సామాన్య మానవులు పగటిపూట మేలుకునే ఉంటారు, అప్పుడు వాళ్ళు నిద్రపోతారు అనేటువంటి యొక్క అంశంలో సామాన్య అంశంగా తీసుకున్నట్లయితే, లోకంలో మరి గురకాలుగా ఉన్నటువంటి వారు రాత్రి అంతా డ్యూటీ చేసేవాళ్ళు పగలు నిద్రపోతూ ఉంటారు. చాలా చోట్ల చాలామంది ఆఫీసులలో తెల్లవారులు కూడా అక్కడ పగలు ఉండి రాత్రంతా ఉండి వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. రాత్రి అంతా కాపలా కాసిన వాళ్ళు పగటిపూట నిద్రపోతారు. అట్లా కొన్ని పక్షులు కూడా, కొన్ని జంతువులు కూడా రాత్రంతా మేలుకుని పగలు నిద్రపోయే విధానం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సామాన్య అంశముగా అది ఎక్కడ మునేహే సంయమి అనే పదాలు వాడారు. కాబట్టి ఇది జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం కనుక మరి సామాన్య మానవులు దేని యందు నిద్రపోతూ ఉన్నారో దాని విషయంలో మహాత్ములు మేలుగాంచి ఉన్నారు. సామాన్యులు దేని విషయంలో మేలుగాంచి ఉన్నారో దాని విషయంలో మహాత్ములు ముభావం వహించి ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే, ఈ జగత్తు ఈ నామరూపాత్మిక మనోవిలాసం అన్నారు కదా, మనో సంబంధమై విలాసమై ఉన్నటువంటి నామరూపాత్మ జగత్తుగా ఉన్నటువంటి దాని విషయంలో అందరూ కూడా మేలుకొని ఉన్నారు. ఇది సత్యమో, ఇది వాస్తవమో, ఇది యథార్థమో అనేటువంటి విషయముగా భ్రాంతి సంబంధమై, మిథ్యా సంబంధమై, కల్పనా మాత్రమై, పరిణామశీలమై, నశ్వరమై, మరో క్షణములు దాని ఉనికి లేకుండా పోయేదిగా ఉన్నటువంటి ఆ యొక్క మనోవిలాస సంబంధము ఏర్పడేటువంటి ఈ నామరూపాత్మిక వస్తువుల యొక్క విషయములో అందరూ కూడా లోకములో ఇవి సత్యములు, ఇవి వాస్తవములు, ఇవన్నీ కూడా మా యొక్క సంపదలు, ఇవి స్థిరములు అనే దాని మీదే అందరూ కూడా పూనుకుని ఉన్నారు. కనుక ఈ యొక్క మిథ్యా సంబంధమై, మాయా సంబంధమై, పరిణామ సంబంధమై, కల్పనా సంబంధమై ఉన్నటువంటి యొక్క ఈ మనో సంబంధ, విలాస సంబంధ, ఐంద్రజాలక, మహేంద్రజాలక అయినటువంటి యొక్క వాటి వస్తువుల యందు అందరూ కూడా దృష్టి సారించి వాటి కోసముగానే ఎంపర్లాడుతూ ఉన్నారు, వాటి కోసముగానే
పర్యటిస్తూ ఉన్నారు, వాటి కోసముగానే శ్రమిస్తున్నారు, ఉన్న ఆయువంతా వాటి కోసంగానే వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి వీటి విషయాలలో వీళ్ళు మేలుగాంచి ఉన్నారు. అలాంటి వాటి విషయంలో ఎవరైతే మరి సామాన్యముగా ఉన్నటువంటి వారు ఇంద్రజాలం మహేంద్రజాలం మనోకల్పితములై ఉన్నటువంటి ఈ నామరూపాత్మక దృశ్యాల యందు వాస్తవమనే భావంతో మేలుగాంచి ఉన్నారో దాని యందు మునేహే సంయమి అనేటువంటి వారు నిద్రపోతూ ఉన్నారని చెప్పని అన్నాడు. నిద్రపోతూ ఉంటామని చెప్పనంటే ఇవి కేవలం అసత్యములు, ఇవి కేవలం మిథ్యా కల్పన అనేటువంటి మిథ్యా సంబంధ భావన కలిగి ఉన్నారు వారు. ఇదంతా కూడా ఇట్లా కనపడుతుందే కానీ ఇది వాస్తవం కాదు, కనపడుతుందే కానీ వాస్తవం కాదు అన్నటువంటి దృఢ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. మనం అద్దంలో బొమ్మను చూసుకుంటాం, అద్దంలో కనపడే బొమ్మ మనకేమనిపిస్తుంది? ఇంత శుద్ధంగా స్పష్టముగా కనపడుతూ ఉన్నా కానీ ఇది వాస్తవం కాదు అనే భావన మనకు ఉంటుంది కదా. అద్దములో మన బొమ్మ కనపడుతూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. ఎంత అనిపించినా కానీ ఇది కేవలం వాస్తవం కాదు అనేటువంటి యొక్క భావన మనకు ఉంటుంది. అలాంటి ఆ భావన బ్రహ్మవేత్తలకు ఉన్నది. ఈ నామరూపాత్మక జగత్తంతా కూడా మనోదర్పణములో భాషిస్తున్నటువంటి బొమ్మలు, మనోదర్పణములో గోచరిస్తూ ఉన్నాయి. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని మనకి శంకరుల వారు మరొకసారి చెప్పుకొచ్చారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అంతర్గతం అనగా అంతఃకరణములో మనస్సులో ఈ విశ్వమంతా కూడా నామరూపాత్మకములుగా గోచరిస్తున్నది అనేటువంటి మాట. ఇది వాస్తవికముగా లేనిది. ఎందుకంటే మనస్సు ఉన్నంత వరకే ఉంటుంది. మనస్సు లేదా మనోకల్పితమై ఉన్నటువంటి జగత్తు అనేటువంటిది ఉండే అవకాశము లేదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలలో మనస్సు ఉన్నది కాబట్టి ఉందనే భావంతో గోచరిస్తూ ఉన్నది. సుషుప్తి అవస్థకు పోతే అక్కడ మనస్సు లేదు, ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి జగత్తు కూడా లేదు. సుషుప్తి అవస్థలోకి పోతే ఆడ ఏమీ లేదు, ఏమి కనుక ఆడకపోతే మనకి ఎలాంటి యొక్క వాటి సంబంధ ఉనికి లేదు, దాని యొక్క అస్తిత్వ భావనే లేదు. తిరిగి మరలా ఈ మాయా అనేటువంటి యొక్క దర్పణం వైపుకు వచ్చాము అంటే అన్నీ కనపడేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ప్రకారముగా అవిద్యా ప్రభావముతో గోచరించేటువంటి ఈ నామరూపాత్మకములై ఉన్నటువంటి మనోవిలాసము, మనో సంబంధ కల్పనా వస్తువులు మహేంద్రజాలము, ఇంద్రజాలం, మహేంద్రజాలముగా గోచరించేటువంటి జగత్తు ఇది సుషుప్తి యందు ఉన్నటువంటి వానికి అసలు లేదు. అటనే యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వాళ్ళకైతే ఏమీ లేదు అనేటువంటి భావన. కాబట్టి ప్రకారముగా మనకి శాస్త్రములు చెప్పే విషయం కూడా భగవద్గీతలో కూడా ఇదే అంశాన్ని బోధిస్తూ ఉన్న విధానం ఉన్నది. ఉపనిషత్తులలో కూడా ఇదే అంశం మనకి తెలియజేస్తూ ఉన్నారు. అటనే భారత భాగవతాదులలో కూడా ఈ అంశాలనే మనకు బోధిస్తున్నటువంటి యొక్క అంశం ఏమి? సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు కలవంటి దింతియగాని నిక్కముగాదు సర్వార్థముల్ మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడొక పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా కడకు త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమయ్యవచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహిని చే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు. సంసారమిది అనగా మనోసంబంధ విలాసమే సంసారం. దాని సంసారం అనే మాట చెప్పుకోవచ్చు. సంసారమిది అని చెప్పి అన్నారు. సర్వ సంసారంబు మానసంబును నదవు సర్వ సంసారంబు మానసంబున నుండు సర్వ సంసారంబు మానసంబున నడగు సర్వ సంసారంబు మానసంబేయవు అన్నారు. కాబట్టి ప్రకారముగా సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు కల వంటిదింతియగాని నిక్కముగాదు. కల వంటిది
ఆ కళలో తోసినటువంటి యొక్క దృశ్యాలు ఏ ప్రకారముగా వాస్తవముగా లేవో జాగ్రత్త అవస్థలో తోసేటువంటివి కూడా స్వప్న సంబంధమైనటువంటి యొక్క అంశాలే. ఎందుకంటే ఆ స్వప్నములో గోచరించేటువంటివి జాగ్రత్త అవస్థకు వస్తే అవి లేవు. జాగ్రత్త అవస్థలో గోచరించేటువంటివి సుషుప్తి అవస్థకు పోతే అక్కడ లేవు. యోగ సమాధికి పోతే అసలేమి లేవు. కాబట్టి ప్రకారముగా ఇవన్నీ కూడా మాయా అనేటువంటి యొక్క తెర మీద గోచరించేటువంటివి ఈ వ్యావహారిక వస్తువులు, అవిద్య అనే తెర మీద గోచరించేటువంటివి ఈ ప్రాతిభాషిక వస్తువులు. కాబట్టి మాయా అనేది కూడా దాని ఉనికే లేకుండా పోయే విధానం, అవిద్య అనేది దాని ఉనికే లేకుండా పోయే విధానం. అందుచేత ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు ఈ మాయా ప్రభావానికి లోనయ్యాడు, అవిద్య ప్రభావానికి లోనయ్యాడు. అందుచేత ఈ వ్యావహారిక వస్తువుల యందు సత్యత్వ భావన, ప్రాతిభాషిక వస్తువుల యందు కూడా సత్యత్వ భావన, ఈ రెండింటి సత్యత్వ భావన పొందాడు. కాబట్టి నిరంతరంగా వాటి కోసం ఎంపర్లాడుతూ ఉన్నాడు, దూరం అయితే విలపిస్తూ ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వస్తువులు దూరం అయితే ఇక్కడ విలపిస్తాడు, ఇక్కడ దుఃఖపడతాడు. స్వప్నలోకములో అక్కడ ఆ పదార్థాలు దూరమైతే అక్కడ ఏడుస్తాడు, అక్కడ దూరం అయితే అక్కడ ఏడుస్తాడు, ఇక్కడ దూరం అయితే ఇక్కడ ఏడుస్తాడు. మరి రెండు కూడా సుషుప్తి అవస్థలో దూరం అయ్యాయి కదా, అక్కడెందుకు ఆడవడం, ఆడెందుకు ఆడవడం? జాగ్రత్త అవస్థలో వ్యావహారిక వస్తువులు దూరం అయితే ఆడెలిపిస్తా ఉన్నాడు, స్వప్నలోకములో స్వప్న పదార్థాలు దూరం అయితే అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. మరి సుషుప్తి అవస్థలో మొత్తం దూరం అయ్యాయి కదా, ఆడెందుకు ఆడవడం? ఏడవటానికి మనస్సు లేదు, ఇక్కడ ఏడవటానికి మనస్సు ఉందన్నమాట. కాబట్టి మనస్సు యొక్క వికారాలకు లోనై ఉన్నాడు. కాబట్టి వ్యావహారిక జగత్తు విషయంలోనూ దుఃఖాలకు గురవుతూ ఉన్నాడు, ప్రాతిభాషిక స్వప్నలోకాలలో కూడా దుఃఖానికి గురవుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దుఃఖము అనేది ఏంటంటే ఈ మాయా సంబంధ వ్యావహారిక వస్తువుల యందు, అవిద్యా సంబంధ ప్రాతిభాషిక వస్తువుల యందు సత్యత్వ భావన పెట్టుకోవడం కారణముగా వీడు దుఃఖానికి గురవుతూ ఉన్నాడు. కనుక ఏడ్చే విధానం వీడికి జాగ్రత్త అవస్థలో ఉన్నది, స్వప్నావస్థలో ఉన్నది. ఏడ్చే విధానం లేనిది సుషుప్తి అవస్థలోను, యోగ సమాధిలోను. యోగ సమాధిలో ఏడవడం, సుషుప్తి అవస్థలో ఏడవడం. కారణం ఏంటంటే అక్కడ ఏడవటానికి మనసు లేదు కాబట్టి, ఇక్కడ ఏడవటానికి మనసు బాగా సహకరిస్తూ ఉంది. ఈ మనసు అనేది ఈ మాయాజాలము, మహేంద్రజాలము, నామరూపాత్మక వస్తువుల యందు మనస్సులో ఉన్న గుణాలను చూపించాడు, రాగభావాన్ని చూపించాడు, మోహభావాలు చూపించాడు. ఆ మనస్సులో ఉన్న గుణాలను ఈ పదార్థాల మీద బాగా రుద్దాడు, నిక్షిప్తం చేశాడు. అందువల్ల ఆ గుణాలని చూపించడం కారణముగా వానికి జాగ్రత్త అవస్థలోనూ దుఃఖకారకాలయ్యాయి, స్వప్నావస్థలో కూడా దుఃఖకారకాలయ్యాయి. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః. బహవః అనేక మంది పూతా పవిత్రులై మద్భావం ఆగతాః వాళ్ళు పవిత్రులయ్యారు. పూత అంటే పవిత్రం అని అర్థం. ఆ పవిత్రత అనేది ఎట్లా వచ్చిందని చెప్పనంటే జ్ఞాన తపస, వాళ్ళు జ్ఞాన తపస్సు వైపుకి మరలారు, జ్ఞాన తపస్సు వైపుకి వాళ్ళు తిరిగారు. వాళ్ళు జ్ఞాన తపస్సులో, యోగ తపస్సులో, శ్వాస తపస్సులో, సోహం యొక్క తపస్సులో, హంస యోగ తపస్సులో వాళ్ళు నిమగ్నం అయ్యారు. కాబట్టి ఈ దుఃఖాల నుంచి బయటపడే పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. అలాంటి తపస్సు లేకుండా ఎట్లా ఉన్నారయ్యా అని చెప్పనంటే వీత రాగ భయ క్రోధ అన్న దాంట్లో వీత అనే పదం పక్కన పెట్టేసినట్లయితే రాగ భయ క్రోధ అన్నారు. ఈ రాగము, భయము, క్రోధము ఈ మూడు కూడా మరి వ్యవహారంలో పెట్టుకున్నారు. అన్ని వస్తువుల మీద రాగం, స్వప్న పదార్థాల మీద రాగమే, జాగ్రత్త వస్తువుల మీద రాగమే. జాగ్రత్త వస్తువుల్లో జాగ్రత్త అవస్థలో ఉంటే జాగ్రత్త వస్తువులపై రాగం, స్వప్నలోకములో ఉంటే స్వప్న పదార్థాల మీద రాగం. ఈ రాగం ఉన్న చోట
మరి భయం ఉంటుంది. ఏమైపోతాయనే భయం. ఏ ఏ వస్తువుల మీద, ఏ ఏ వ్యక్తుల మీద రాగభావాన్ని పెట్టుకుంటామో ఆ రాగభావం అనుసరించి అవి ఏమైపోతాయో అనేటువంటి భయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పరమాత్మ చెబుతూ ఉన్నాడు, వీత రాగ భయ క్రోధ, ఈ రాగమును భయమును క్రోధాన్ని మూడు కూడా విడిచిపెట్టు, పక్కన పెట్టు, వాడు జోలికి పోమాక అన్నాడు. కనుక రాగం జోలికి పోకపోతే మనకు భయము క్రోధము ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే విశ్వ పదార్థాలు అది కాలానుగుణ్యముగా వస్తూ ఉన్నాయి, గమనయుక్తముగా పోతూ ఉన్నాయి, ప్రవాహంగా పోతూ ఉన్నాయి. నది ఏ ప్రకారముగా ప్రవాహ రూపకంగా పోతుందో అట్లా ఈ జగత్తు కూడా ప్రవాహ రూపకముగా పోతూ ఉన్నది. ఈ ప్రవాహ రూపముగా పోయేటువంటివి తిరిగి మరల కాలంలోనే కలిసిపోయేవిగా ఉన్నాయి. అలాంటి వస్తువులు ఎన్ని కూడా కేవలం ఈశ్వర కల్పితమై ఉన్న వస్తువులను లేదా మాయా సంబంధ కల్పన మాత్రమే ఉన్నటువంటివిగాను వాస్తవమును గమనించి ఈ రాగభావాలు పెట్టకుండా ఉండగలిగితే వానికి భయాదులు పోతాయి, క్రోధాదులు పోతాయి. కాబట్టి వీత రాగ భయ క్రోధ మన్మయ మాం ఉపాశ్రిత మన్మయ అనగా నాయందే తన మనస్సుని పెట్టినవాడు అవుతాడు. ఈ రాగము లేకపోతే, విశ్వ పదార్థాలపై రాగము లేకపోతే ఆ మనస్సు శ్వాస మీద నిలకడగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కనుక శ్వాసపై మనస్సు నిలకడగా నిగ్రహణగా ఉండలేకపోవడం కారణం ఏంటంటే విశ్వ పదార్థాల మీద రాగభావాన్ని పెంపొందింపజేసుకున్నాం. కాబట్టి అది శ్వాస మీద నిలబడకుండా పోతుంది. కనుక అవి ముందు వదులు నా వైపుకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది అనే మాట. కనుక మన్మయ మాం ఉపాశ్రితా బహవః జ్ఞాన తపస, అనేక మంది ఈ జ్ఞాన తపస్సు ద్వారా సోహంభావ ధ్యానము ద్వారా మద్భావం నా ఉనికిని పొందిరి అని చెప్పి అన్నాడు. ఇదంతా కూడా జ్ఞాన విధానములో చేరి ఉన్నటువంటి అంశము, ధ్యానములో చేరి ఉన్నటువంటి అంశము. ఇలాంటి శీలించాలి అని చెప్పి అన్నట్లయితే ఈ మనసు చేసేటువంటి ఇంద్రజాలము మహేంద్రజాలములుగా ఉన్నటువంటి ఈ విశ్వ జగత్తు యందు మరి విడబడే విధానం రావాలి. ముఖ్యంగా అది రావాలి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరి ఆ జాగ్రత్త అవస్థ యందు దుఃఖాలకు గురవుతూ ఉన్నాం, స్వప్నంలో కూడా దుఃఖాలకు గురవుతూ ఉన్నాం. కానీ ఈ దుఃఖం సుషుప్తిలో ఉందా? సుషుప్తిలో లేదు. మరి ఈ దుఃఖం సమాధిలో ఉందా? సమాధిలో కూడా లేదు. రెండింటి యందు లేదు. కారణం ఏంటంటే సుషుప్తిలోనూ ఈ యొక్క ఇంద్రజాల మహేంద్రజాలమగు ఈ జగద్భ్రాంతి అక్కడ లేదు, సుషుప్తిలో లేదు. సుషుప్తిలో ప్రాతిభాషికము లేదు, వ్యావహారికము లేదు. కాబట్టి అక్కడ వాడికి ఏ దుఃఖము లేదు. అట్లా యోగ సమాధిలో ఉన్న విధానములో మహాత్ముడు కూడా ఏ దుఃఖము లేదు. కారణం ఏంటంటే అక్కడ మరి ఈ అవిద్యా సంబంధమై ఉన్న ప్రాతిభాషికము లేదు, మాయా సంబంధమై ఉన్నటువంటి వ్యావహారికము లేదు. కాబట్టి ఆయనకు దుఃఖము లేదు, ఆనందంగా ఉన్నారు. సుషుప్తిలో ఉన్నవాడు ఆనందంగానే ఉన్నాడు, యోగ సమాధిలో ఉన్నటువంటి వాడు ఆనందంగానే ఉన్నాడు, ప్రాజ్ఞుడు ఆనందంగానే ఉన్నాడు, కూటస్థుడు ఆనందంగానే ఉన్నాడు. ఏడ్చేది ఎవరయ్యా అని చెప్పనంటే విశ్వడు తైజస్సుడు. విశ్వడు తైజస్సుడు ఇద్దరు ఏడ్చేవాడు. అనగా జాగ్రత్త అవస్థలో జాగ్రత్త వస్తువులపై అస్తిత్వ భావన సత్యత్వ భావన పెట్టుకోవడం కారణముగా విశ్వడు ఏడుస్తూ ఉన్నాడు. స్వప్న పదార్థముల యందు సత్యత్వ భావన వాస్తవమనే భావన పెట్టుకోవడం కారణముగా తైజసుడు ఏడుస్తూ ఉన్నాడు. ఇద్దరికి ఏడుపులే. కారణం ఏంటంటే ప్రాతిభాష జగత్తు సత్యత్వ భావన తైజసుడు, వ్యావహారిక వస్తువుల సత్యత్వ భావన విశ్వడు. కానీ ఈ దుఃఖములు ప్రాజ్ఞుడికి లేవు, కూటస్థునికి లేవు. ప్రాజ్ఞుడు అనగా ప్రకర్షేణ మిక్కుటమై ఉన్నటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు ప్రాజ్ఞుడు. ఈ కూటస్థుడు అని చెప్పనంటే మరి కేవలం ప్రత్యేగాత్మయే తానై ఉన్న విధానం కాబట్టి కూటస్థుడు. అందువల్ల ఈ దుఃఖములు అనబడేటువంటివి వాస్తవము అనేటువంటి విధానం అన్నట్లయితే ఆ దుఃఖం ఏ జాగ్రత్త అవస్థ ఎందు భాషిస్తూ ఉన్నదో, స్వప్నావస్థ ఎందు భాషిస్తూ ఉన్నదో
అట్టి ఆ దుఃఖమునందు వాస్తవికతే ఉన్నట్లయితే అది సుషుప్తిలో కూడా ఆ దుఃఖం భాషించాలి, యోగ సమాధిలో కూడా ఆ దుఃఖం భాషించాలి. కనుక వాటికి వాస్తవిక విధానం లేదు కాబట్టి అవి కేవలం ప్రాతిభాషిక జగత్తుని, వ్యావహారిక జగత్తుని ఆశ్రయించి ఉన్నటువంటి దుఃఖం కనుక దాంట్లోకి పోయినటువంటి ఎవడైనా ఆడవలసిందే. వాటి మీద రాగభావాన్ని పెంచుకున్నటువంటి వాడు ఎవడైనా ఆడవలసిందే. ఆ రాగభావం తీసివేసినటువంటి వాడు జ్ఞాని. అందువల్ల ఆయన వ్యావహారిక వస్తువు యందు దుఃఖానికి గురికాడు, ప్రాతిభాషిక వస్తువుల యందు దుఃఖానికి గురికాడు. ఎందువల్లంటే కూటస్థుడుగా చెప్పేటువంటి అది బ్రహ్మజ్ఞాని యొక్క విషయం. బ్రహ్మజ్ఞాని కూటస్థుడు. ఆ కూటస్థ స్థాయికి పోయినటువంటి ఈశ్వరుడు అనేటువంటి అంశం. కూటస్థ అక్షర ఉచ్యతే అన్నారు కదా, కూటస్థ అక్షర ఉచ్యతే. కాబట్టి కూటస్థుడు అని చెప్పినంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు యొక్క ఈశ్వరాంశను పొందినటువంటి వాడు. అటు ఈశ్వరాంశను పొందినటువంటి యొక్క కూటస్థుడుకు మహాత్ముడు. మరి ఒకవేళ జాగ్రత్త అవస్థ ఎందున్నా కానీ వాటి విషయంలో వాడు దుఃఖానికి గురికాడు. స్వప్నంలో ఉన్న స్వప్న పదార్థాల విషయంలో కూడా దుఃఖానికి గురికాడు. అలాంటి ఆ విధానం ఒక కూటస్థునికి మాత్రమే వస్తుంది. కానీ ప్రాజ్ఞుడుగా ఉన్నటువంటి వాడు మరి సుషుప్తి అవస్థ ఎందున్నప్పుడు దుఃఖానికి గురి కాకపోయినా వాడు తిరిగి మరలా స్వప్నమగు ప్రాతిభాషిక వస్తువుల్లోకి వచ్చిన దుఃఖానికి గురవుతాడు. అటనే వ్యావహారికం విశ్వ పదార్థాలు జాగ్రత్త అవస్థలోకి వచ్చిన దుఃఖానికి గురవుతాడు. ఎందువలంటే ఆ ప్రాజ్ఞుడు అనబడేటువంటి వాని యందు అవిద్య ఉన్నది. ఈ అవిద్యా ప్రభావం అనేటువంటిది ఇటు ప్రాతిభాషికం వైపుకు కదిలొచ్చినా దుఃఖానికి గురవుతాడు, అటు వ్యావహారిక విశ్వ వస్తువు వైపుకు వచ్చినా దుఃఖానికి గురవుతాడు. ఆ ప్రాజ్ఞుడు దుఃఖానికి గురైనట్లుగా కూటస్థుడు కాదు. మరి కూటస్థుడు కాడు అనగా హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పయనించి మనస్సుని శ్వాసను లయింపజేసుకుని అటు యోగ సమాధిని పొంది ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని పొంది ఉన్నటువంటి ఆ మహానుభావుణ్ణి కూటస్థుడు అనే మాట చెబుతారు. అది ఈశ్వరాంశను పొంది ఉన్నటువంటి వాడుగా ఉన్నటువంటి యొక్క విషయం. అట్టి వాడు మాత్రం ఇటు జాగ్రత్త అవస్థకు వచ్చినప్పటికీ కూడా వాడు దుఃఖానికి గురికాడు. ఈ మాట మీకు భగవద్గీతలో స్వామివారు చాలా శుద్ధంగా చెప్పేశారు, తొలిలో చెప్పేసేశారు. అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాః అన్నాడు. అశోచాన్ అన్వశోచ ప్రజ్ఞావాదాంశ భాషసే. కాబట్టి అశోచాన్ అన్వశోచ దుఃఖింపదగని అంశముల విషయంలో నీవు దుఃఖానికి గురవుతూ ఉన్నావు, దుఃఖాన్ని పొందుతున్నావు అనే మాట ప్రాజ్ఞుడు. ఈ ప్రాజ్ఞుడుగా ఉన్నటువంటి వాడు అజ్ఞాన ఉపాధి కలిగి ఉన్నాడు కాబట్టి జాగ్రత్త అవస్థలోకి వచ్చినా వాటి యొక్క విషయాలలో దుఃఖానికి గురవుతాడు. వాడు స్వప్నావస్థకు పోయినా వాడు ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క వస్తువుల కాడ కూడా దుఃఖానికి గురవుతాడు. ఎందుకని చెప్పనంటే మరి వ్యావహారిక వస్తువులలో ఉన్నప్పుడు వాటి యందు వాని సత్యత్వ భావన రాగభావన ఉన్నది. అప్పుడు స్వప్నావస్థలోకి పోయినా అక్కడ కూడా రాగభావన సత్యత్వ భావన ఉన్నది. కనుక స్వప్నావస్థలో ఉన్నటువంటి వాడు ఎవరైనా వచ్చి తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని లాక్కుపోతూ ఉంటే విలపిస్తాడు, పోరాడతాడు, వాడితో యుద్ధం చేస్తాడు, చాలా బాధపడతాడు. కనుక స్వప్నావస్థలో అవిద్యా ప్రభావానికి గురై అక్కడ సత్యత్వ భావన కలిగి ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో మాయా ప్రభావానికి గురై ఇక్కడ కూడా వ్యావహారిక వస్తువుల యందు సత్యత్వ భావన పెంచుకొని రాగభావాలు పెంచుకోవడం కారణముగా అశోచాన్ అన్వశోచ దుఃఖింపదగని అంశాలలో నువ్వు ఏడుస్తూ ఉన్నావు అన్నాడు. కాబట్టి ఆ విషయముగా చూసినట్లయితే పండితాః న అనుశోచంతి గతాసూన్ అగతాసూన్. పోయిన వాటి గురించి కానీ పోబోయే వాటిని గురించి కానీ మరి పండితాః న అనుశోచంతి, జ్ఞానియగువాడు దుఃఖించడు అని చెప్పనే మాట. వాడు కూటస్థుడు. పండితాః అంటే కూటస్థుడు. మీకు ఈ మాట 4వ అధ్యాయంలో యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః దగ్ధకర్మాణం తం ఆహుః పండితం బుధాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం పండితం
పండితం అదొక స్థితి అన్నమాట. ఆ స్థితిని పొందటం కారణముగా కూటస్థ స్థాయికి రావటం కారణముగా అట్టివాడు నా అనుశోచంతి అనేటువంటి విధానము. ఎందుకంటే ఆ కూటస్థ అనేటు ప్రత్యేగాత్మ స్థితి. ఆ ప్రత్యేగాత్మ స్థితిని పొంది ఉన్నటువంటి వాని మీద మాయా ప్రభావము ఉండదు, అవిద్యా ప్రభావము ఉండదు. రెండూ దాటాడు. ధ్యానం ద్వారా వచ్చేటువంటి విధానం, హంస యొక్క ఆశ్రయం ద్వారా మరి శ్వాసను లయింపజేసుకుని ప్రత్యేగాత్మ యొక్క అనుభవాన్ని, పరమాత్మ యొక్క అనుభవాన్ని, స్వరూప స్థితిని పొందినటువంటి వాని మీద ఈ మాయా ప్రభావము ఉండదు, అవిద్యా ప్రభావము కూడా వాని యందు ఉండదు. కాబట్టి ఒకవేళ వారు వ్యవహారానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వ్యవహారానికి వస్తారు, ఎందుకంటే ప్రారంధం ఉంది కాబట్టి. జ్ఞానము చేత, జ్ఞానాగ్ని చేత సంచితాదులు అంతరింపబడ్డప్పటికీ కూడా మరి వాళ్ళకి ఆ ప్రారంధం అనేది ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా జాగ్రత్త అవస్థకు రావాల్సి ఉన్నది. అంటే జాగ్రత్త అవస్థకు వచ్చినా కానీ జాగ్రత్త సంబంధమై ఉన్నటువంటి వస్తువులు వాళ్ళ యందు వాటి ప్రభావం చూపదు. ఎందుకంటే వాటి యందు వాళ్ళకి సత్యత్వ భావం లేదు, రాగభావం లేదు. సత్యత్వ భావం లేదు, రాగభావం లేదు. అవన్నీ కేవలం మిథ్యా అనేటువంటి యొక్క భావం ఉంది. మిథ్యా అనగా అసత్యములు, అవాస్తవములు అనేటువంటి భావం వాళ్ళకి ఏర్పడింది. అది అపరోక్ష జ్ఞానం వల్ల కలిగిందన్నమాట. ఎడారి ప్రాంతంలో పోయేటువంటి యొక్క వ్యక్తి కొంత దూరం పోయిన తర్వాత దప్పికై దూరంగా చూస్తే అక్కడ నీరు అనేటువంటి భావం కలుగుతుంది. ఆ నీరు అనేటువంటి భ్రమలో కొంతలేక ప్రయాణం చేస్తాడు. తీరా విచారించుకుంటాడు, ఇవి కేవలం ఎండమావులు, నీరు కాదు అన్న జ్ఞానాన్ని పొందుతాడు. కనుక ముందు పొరబడే అవకాశం ఉంటుంది. కొంత లెక్క పోయిన తర్వాత వివేకంతో చూసిన విధానములో అవి కేవలం ఎండమావులు తప్ప నీళ్లు కాదనేటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. అలాంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత తిరిగి మరలా అతడు భ్రాంతికి గురికాడు. అవి కేవలం ఎండమావులు, జలము కాదు అన్న జ్ఞానం కలిగినా కానీ ఆడ జలములాగా కనపడతానే ఉంటాయి, ఎండమావులు కనపడుతూనే ఉంటాయి, జల విధానముగా గోచరిస్తూ ఉంటాయి. ఆ జల అనేటువంటి యొక్క నీరు అనేటువంటి భావనగా గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా అవి కేవలం ఎండమాములే అనే జ్ఞానం కలిగి ఆగిపోతాడు. అదే మార్గంలో ఒక మృగం పోతూ ఉంటుంది, అది కూడా దప్పిక కలిగి ఉన్నది. ఆ విధంగా దాన్ని దప్పిక కలిగిపోయే మృగానికి కూడా ఆ యొక్క ఎండమావులు కనబడతా ఉన్నాయి. ఆ కనబడేటువంటి యొక్క ఎండమావులు ఇవి నీరు అనే భావంతో పోతుందే కానీ అవి కేవలం ఎండమావులు అనగా సూర్యకిరణాలు ఇసుక తెన్నులలో పడి పరావర్తనం చెంది మెరుస్తూ ఉన్నాయి, అంతే తప్ప అది నీరు కాదు అన్నటువంటి జ్ఞానం ఆ మృగానికి రాదు. అందుచేత అది నీరనే భ్రాంతితోనే పోయి 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 చివరికి అసూలు భాషే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగా స్వరూప అనుభవమును పొందినటువంటి యోగ సమాధి అనుభవాన్ని పొందినటువంటి వాడు ప్రారబ్ధానుగుణ్యముగా జాగ్రత్త అవస్థకు వచ్చినప్పటికీ కూడా ఈ జాగ్రత్త అవస్థ యందు భాషించేటువంటి యొక్క నామరూపాత్మక దృశ్యములన్నీ కూడా మిథ్యా అనేటువంటి యొక్క భావనే వానికి ఉంటుంది. అనగా ఎదురు కనబడుతూ ఉన్నాయి, ఎదురుగా కనబడుతూ ఉన్నా కానీ ఎట్లా ఎండమామూలు కనబడుతూ ఉన్నా కానీ అవి ఎండమామూలే అనేటువంటి యొక్క భావనతో వాటి యొక్క అపేక్షతో పోకుండా ఎట్లా ఆగిపోయాడో అట్లా ఇవి కూడా కేవలం మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క ఎండమావులు, కల్పనా మాత్రము అనేటువంటి భావన గలవాడి వాటి యొక్క అస్తిత్వ వినాశత్వముల యందు జ్ఞాని దుఃఖానికి గురికాడు. నా అనుశోచంతి పండితాహ, శోకానికి గురికాడు. కారణం ఏంటంటే దాని యందు సత్యత్వ భావన లేదు, రాగభావము లేదు. ఆయనకి రాగభావం లేదు, సత్యత్వ భావం లేదు. అది కేవలం మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటిది అనుభవరూపకంగా ఏర్పడ్డటువంటి యొక్క అంశం అన్నమాట. అనుభవరూపకంగా ఏర్పడింది కాబట్టి తిరిగి మరలా అతడు ఆ భ్రమకు గురయ్యే అవకాశం అనేటువంటిది ఉండదు. అట్లాగే మరి ఈ యొక్క ఎట్లయితే మృగము అనేటువంటిది ఎండమావుల విషయంలో భ్రమ చెంది అవి నీరే అనే భావనగా అసువులు భాషే పర్యంతం పోతుంది. అది ప్రాణములు పోయే పర్యంతము వాటి యందు అస్తిత్వ భావన ఎండమావులు జలమనే భావనతోనే అసువులు భాషే పర్యంతం పోతుంది. అట్లాగా లోకములో అవిద్యాదులకు లోనై మాయకు లోనై ఉన్నటువంటి జీవులు కూడా విశ్వ జగత్తు యందు
సత్యత్వ భావన కలిగి రాగభావన కలిగి ఇవే వాస్తవం అనేటువంటి భావనగా ప్రాణములు పోయే పర్యంతం వరకు ఈ విధముగానే పోవటం జరుగుతుంది. కనుక ఆ ప్రకారముగా మరి ప్రాజ్ఞుడు అనేటువంటి వాడు మాత్రమే ఈ మళ్ళా విశ్వని యొక్క పరిధికి వస్తాడు, తైజస్సును పరిధికి వస్తాడు. విశ్వని యొక్క పరిధిలో ఉన్నప్పుడు వ్యావహారిక వస్తువులు సత్యత్వ భావన ఉంటుంది. తైజస్సుడు అనే పరిధికి వచ్చినప్పుడు ఆ స్వప్న లోకంలో స్వప్న పదార్థముల యందు సత్యత్వ భావన ఉంటుంది. ఎవరికి? ప్రాజ్ఞుడు. కాబట్టి ప్రాజ్ఞుడు అనేటువంటి అతడు అవిద్య ఉపాధి కలిగి ఉన్నాడు. అయితే ఆ ప్రాజ్ఞుడుగా ఉన్న చోట దుఃఖం ఎందుకు లేదు అని చెప్పనంటే ఆడ మనసు పనిచేయట్లా. అవిద్య అనే ఉపాధి కలిగి ఉన్నాడు, కానీ అక్కడ ప్రాజ్ఞుడు అనేటువంటి స్థలంలో దుఃఖానికి గురి కావటం లేదు. కారణం ఏంటంటే భ్రమణ పుట్టింపజేసేటువంటి యొక్క మనస్సు పనిచేయటం మానుకున్నది. కాబట్టి భ్రమణకు కారణమై ఉన్నటువంటిది మనస్సు. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. ఈ చరాచరాత్మికమై ఉన్నటువంటి యొక్క నామరూపాత్మికములను కల్పన చేసేటువంటి యొక్క మహేంద్రజాలం కల్పన చేసేటువంటి యొక్క ఆ మనస్సు పనిచేసే విధానం ఆ సుషుప్తి అవస్థ యందు అది అక్కడ పనిచేసే విధానం లేదు. కాబట్టి ప్రాజ్ఞుడు వరికి మాత్రం దుఃఖం లేదు. కానీ ఆ ప్రాజ్ఞుడే తర్వాత కాలంలో తైజసుడుగా, ఆ తర్వాత అతడే విశ్వడుగా అనే రెండు రూపాలు వాడికే వస్తూ ఉన్నాయి. కనుక అతడు ప్రాజ్ఞుడే తైజస్సుని యొక్క స్థాయికి వచ్చిన, విశ్వడు స్థాయికి వచ్చిన అక్కడ దుఃఖానికి గురవుతూ ఉన్నాడు. ఎందుకంటే అవిద్యకు లోబడి ఉన్నాడు కాబట్టి, మనోగారడికి లోబడి ఉన్నాడు కాబట్టి, ఆ మనో సంబంధమై ఉన్నటువంటి వ్యావహారిక పదార్థములు కానీ, మనో సంబంధమై ఉన్నటువంటి ప్రాతిభాషిక పదార్థములు కానీ ఈ రెండూ కూడా మనోకల్పితములే. ఆ మనస్సు సమిష్టి మనస్సు కావచ్చు, వ్యష్టి మనస్సు కావచ్చు, రెండు మనస్సే. సమిష్టి మనస్సుగా ఉన్నదేమో వ్యావహారిక వస్తు నిర్మాణం చేస్తుంది, వ్యష్టి మనస్సుగా ఉన్నదేమో ప్రాతిభాషిక స్వప్నాన్ని కల్పన చేస్తూ ఉన్నది. ప్రాతిభాషిక స్వప్న జగత్తుని వ్యష్టి మనస్సు నిర్మాణం చేసింది. వ్యావహారిక నామరూపాత్మ జగత్తుని సమిష్టి మనస్సు నిర్మాణం చేసింది. రెండు మనస్సులే, రెండు రజగుణాత్మకముతో చేరి ఉన్నటువంటివి. కాబట్టి ప్రకారముగా ఆ రెండింటి యందు ఈ యొక్క మనస్సు అనేటువంటి దాంతో సంబంధం పడి వ్యావహారిక వస్తువుల యందు దుఃఖానికి గురవుతూ ఉన్నాడు, ప్రాతిభాషిక వస్తువుల యందు కూడా దుఃఖానికి గురవుతూ ఉన్నాడు. ఒక ప్రాజ్ఞుడుగా ఉన్నప్పుడు మాత్రమే దుఃఖానికి గురి కావటం లేదు. కారణం ఏంటంటే అక్కడ ఈ కల్పన చేసేటువంటి యొక్క మనస్సు ఉపశమించింది. కాబట్టి తిరిగి మరలా ఆ ప్రాజ్ఞుడు విష్ణుని యొక్క స్థలానికి వచ్చిన, తైజస్సుని యొక్క స్థలానికి వచ్చిన మళ్ళా దుఃఖానికి గురయ్యే పరిస్థితి ఉన్నది. కానీ ఆ ప్రాజ్ఞుడే కూటస్థుడి యొక్క స్థాయికి పోయినట్లయితే, ఆ ప్రాజ్ఞుడు కూటస్థ స్థాయికి పోవాలంటే 4వ స్థలమగు హంస యొక్క ఆశ్రయంలోకి రావాల్సి ఉంటుంది. ఆ 4వ స్థలమగు హంస యొక్క ఆశ్రయంలోకి వచ్చినట్లయితే అక్కడ అతడు కూటస్థుడు అవుతాడు. ప్రాజ్ఞుడు అనేటువంటి అతడే కూటస్థుడు అవుతాడు, అనగా ఈశ్వరుడు అవుతాడు. అటు ఈశ్వర స్థాయిలో ఉన్నటువంటి వాడు తిరిగి మరలా విశ్వస్థాయికి పోయినా, తైజస స్థాయికి పోయినా అక్కడ దుఃఖానికి గురయ్యే విధానముగా ఉండదు. ఈశ్వరుడు దుఃఖపడడు, కూటస్థుడు దుఃఖానికి గురికాడు. ఎందుకంటే ఆయన యొక్క భావంలో అంతా కూడా మిథ్య అనేటువంటిది అనుభవ రూపకంగా ఏర్పడింది. కాబట్టి నా అనుశోచంతి పండితాహ. కాబట్టి పండితుడై ఉన్నటువంటి జ్ఞాని దుఃఖానికి గురికాడు. తరతి శోకం ఆత్మవితు అన్నారు కదా. తరతి శోకం ఆత్మవితు, ఆత్మజ్ఞాని శోకాన్ని దాడుతున్నాడు అనేటువంటి భావన. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్యసుఖైకా పరమాత్మ రూప.
సాకాశికాహం నిజబోధరూపా సాకాశికాహం నిజబోధరూపా. నిజబోధ గొప్ప జ్ఞానము, వాస్తవ జ్ఞానము, అది అతడు పొందాడు సత్యస్వకైక పరమాత్మ రూప అనగా మహాకారణమునందు హంస యొక్క ఆశ్రయం ద్వారా మనస్సుని నివృత్తి మార్గంలో ప్రయాణం చేయించి యోగ సమాధి యందు సచ్చిత్ సుఖైక సత్తు చిత్తు ఆనందాత్మకమై ఉన్నటువంటి పారమార్థిక బ్రహ్మమును పొందాడు. కాబట్టి అట్టి వానికి మరి ఈ మనో సంబంధమై ఉన్నటువంటి మనోవిలాసమై ఉన్నటువంటి సమిష్టి మనస్సు యగు వ్యావహారిక వస్తువు, వ్యష్టి మనస్సుకు ప్రాతిభాషిక వస్తువు రెండూ కూడా అవాస్తవములు అన్నారు. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా అని భాగవతం చెబుతున్నమాట. స్వప్న జాగరములు సమములు, స్వప్నములో గోచరించే ప్రాతిభాషిక వస్తువులు, జాగ్రత్తలో గోచరించేటువంటి వ్యావహారిక వస్తువులు రెండూ కూడాట స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి అనగా మహాకారణమునందు ఉండి ఈ త్రిగుణములు దాటినటువంటి వాడికి ఆ పరమునికి ఆ బ్రహ్మజ్ఞానికి సమములు అన్నాడు. కాబట్టి గుణాలకు లోబడి ఉన్నవాడు జీవుడు, గుణాలకు అతీతుడే ఉన్నటువంటి వాడు దేవుడు. అందువల్లే భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం అన్నారు. అది దాడితే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము అన్నారు. అందుచేత గుణములు దాటిన విధానము అది మహాకారణమునందు ఉన్నటువంటి అంశము. కాబట్టి హంస యొక్క ఆశ్రయములో నివృత్తి మార్గములో పయనించినటువంటి వాడు సత్యస్వకైక పరమాత్మ రూప సత్తు చిత్తు ఆనందాత్మకమై ఉన్నటువంటి స్వరూప విధానములో ఉన్నటువంటి వాడు ఈ విధముగా మనోకల్పితములై మన ఇంద్రజాల కల్పితములై ఉన్నటువంటి వ్యావహారిక వస్తు విషయంలో కానీ ప్రాతిభాషిక వస్తు విషయంలో కానీ సత్యత్వ భావన లేకుండా కేవలం బ్రహ్మమునందే ఆనందించేటువంటి వాడుగా ఉంటాడు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.